సో గౌతమ్ రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరామ్, సిక్కోల్ సీమెన్, సాక్షిత వీళ్ళెవర్రా అనుకుంటున్నారా? వీళ్ళెవరో కాదు, ఈ ఆరుగురు ఈరోజు వచ్చిన బాధితులు. ఎపిసోడ్ 4లో ఉన్న బాధితులు. ఎందుకు బాధితులు అంటున్నారా అంటే, అగ్ని పరీక్ష టీము ఎంత చీప్గా, ఎంత సైకలాజికల్ గేమ్ అంతా ఆడుతుందంటే, వీళ్ళవి గ్రీన్లు వచ్చాయని చూపించారు. ఎవరికి ఎన్ని గ్రీన్లు వచ్చాయో అని కూడా చూపించలేదు, అండ్ వాళ్ళకి ఎన్ని రెడ్లు వచ్చాయని కూడా చూపించలేదు. అన్ని కట్ 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 గ్లిమ్స్లా చూపించారు. కొన్ని చిన్న పాజిటివ్ ఫ్రేమ్స్ చూపించారు. అండ్ గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చారని చెప్పి అబద్ధం చెప్తున్నారు. అందరూ నాకు తెలిసి గోల్డ్ డ్రాప్ నుంచి రాలేదు. సో వీళ్ళు ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారు? మనకేమి ఏర్పడుతుంది సైకలాజికల్గా? ఈ ఆరుగురు ఏవో లైట్గా పర్ఫామ్ చేసి ఉంటారు, అందుకే పెద్దగా చూపించలేదు. ఏదో ఒక గ్రీన్ వచ్చేసి ఉంటుంది, అందుకే వాళ్ళు కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోవడం వల్ల అనుకుంటారు. తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? ఇప్పుడు ముగ్గురికి 3 గ్రీన్లు వచ్చాయి. తర్వాత సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 17 మెంబర్స్ ఉంటారు ఆన్ హోల్డ్లో ఉన్న వాళ్ళు, అందులో 6 వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ 17 మందిలో ఒక 8 మందిని ముందుకు రమ్మని చెప్తారు. ఆ 8 మందిలో 6 చెప్పి, మీరు ఈ షోకి ఫిట్ కారు, సారీ బిగ్ బాస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ లెమన్ ఇది అనుకొని చెప్పి పంపించేస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, కరెక్టే కదా, వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అంత లేదు కదా, స్క్రీన్ స్పేసు లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, అసలు వీళ్ళకి ఎందుకు గ్రీన్లు వచ్చాయి, ఎందుకు రెడ్లు వచ్చాయి కూడా ఎలాబరేటివ్గా లేదు కదా అని చెప్పి మనం వదిలేస్తాం కదా. అది వీళ్ళు చేసిన స్క్రీన్ ప్లే, అది చాలా తప్పు. మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ ముఖం మీద రెడ్ ఇచ్చి కొట్టియండి, అంతే తప్ప వాళ్ళకి ఆశ కల్పించి గ్రీన్లు ఇచ్చి వాళ్ళు చాలాసేపు ఇచ్చారు. వాళ్ళ ఆడిషన్స్ చాలా జరిగాయి. ఆ క్రికెటర్ అయినా, సీక్వల్ సీమెన్ అయినా, సాక్షిత అయినా, ఐశ్వర్య అయినా, రమ్య అయినా, గౌతమ్ రాజు అయినా క్రెడిట్లు ఇస్తున్నాను. వాళ్ళు ఎలాగో క్రెడిట్లు ఇవ్వలేదు కదా, అందుకే నేను క్రెడిట్లు ఇస్తున్నాను. పాపం పొరపాటుని వీడియో మీ వరకు వెళ్తే ఏం జరిగిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చూసి చాలా బాధేసింది, చాలా బాధేసింది. నాలాగే మీకు అనిపిస్తే ఇప్పుడు కామెంట్ చేయండి. అలాగే ఇంకా వీడియో మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఇస్ పవన్. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు చెప్పండి. నాకైతే నచ్చలేదు ఇన్ ద సెన్స్ బోరింగ్ ఉంది. అంటే గ్రాఫ్ అలా పడిపోతుంది. ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుందని చెప్పాను, సెకండ్ ఎపిసోడ్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని చెప్పాను, 3వ ఎపిసోడ్ బిలో యావరేజ్ అని చెప్పాను. ఇది వచ్చేసరికి ఫ్లాప్. నెక్స్ట్ రేపు డిజాస్టర్ ఉంటుందేమో. ఏందో చూసుకోవాలి, వాళ్ళు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఎపిసోడ్స్ మంచిగా ప్లాన్ చేసుకోవాల్సింది. బట్ సంహౌ నాకు అంత ఎక్కలేదు. బట్ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఆరుగుని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అరే గ్రీన్లు వచ్చాయి, ఒక్కొక్కరిని అట్లీస్ట్ ఒక 4-5 నిమిషాలైనా చూపించవచ్చు కదా. అంటే వీళ్ళు తెలివితేటలు ఏంటంటే, వీళ్ళని ఎలాగో నెక్స్ట్ రిజెక్ట్ చేసేస్తారు కదా, మనకు ఆ డౌట్ రాకూడదని. తప్పు, చాలా తప్పు అది. మీకు వాళ్ళు కరెక్ట్ కాదు అని అర్థమైనప్పుడు మీరు గ్రీన్ ఇవ్వడం ఎందుకు? ఇది మీకు సెట్ కాదు, ఫిట్ కాదు, మీరు బిగ్ బాస్కి యుద్ధంలో మీరు యుద్ధం చేయలేరు, బాణాలు వేయలేరు అన్నప్పుడు వీళ్ళు తీసుకోకూడదు. సరే 3 రౌండ్లలో 3 లెవెల్లో మీకు వ్యాలిడేషన్ తెలియలేదు అనుకుందాం, 4వ రౌండ్లో మీకు వ్యాలిడేషన్ తెలిసే కదా ఒక్కొక్కరు గ్రీన్లు ఇచ్చారు, ఎవరో ఒక్కొక్కరు. సో అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళు ముందు పిలిపించి మళ్ళీ ఇప్పుడు ఈ చీప్ టాక్టిక్స్ తప్పు పోయాం. బట్ మనం ఏం చేయలేం, ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్ అండ్ డస్టెడ్, అయిపోయింది, పాస్ట్లో అయిపోయింది. మీకు తెలియాలని కాబట్టి చెప్తున్నాను నేను, అంతే. తెలుసుకోండి. అందుకే నా పొరపాటున వాళ్ళకి వెళ్తే మీరు కూడా కామెంట్ చేయండి. నేనేం సృష్టించట్లేదు, జరిగింది చెప్తా. బాధ అనిపించి నాకు ఎలా అనిపించిందంటే, వాళ్ళు ఎలాగో క్రెడిట్లు ఇవ్వలేదు కదా, మనమైనా క్రెడిట్ ఇద్దాం అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తా, ఏమనుకోదు. వీళ్ళు పిక్చర్లు కూడా కదా పాపం వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు చూస్తే నాకు హర్టింగ్ అనిపించింది. గోల్డ్ డ్రాప్ నుంచి అన్నారు, చూడలేదు అంత. అందరూ గోల్డ్ డ్రాప్ కాదు, సబ్జెక్ట్ ద కరెక్షన్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ ఆల్సో. గౌతమ్ రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరామ్, సిక్కోల్ సీమెన్, సాక్షిత, మీ 6 దయచేసి బాధపడొద్దు. ఇక్కడ ఇది జరిగిందంటే అంటే టెంప్లెట్ ఆన్సర్ లాగే ఉంటుంది, టెంప్లెట్ కొటేషన్ లానే ఉంటుంది. బట్ ఇది యాక్చువల్గా ఫ్యాక్ట్. సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకేనా? అంతే, అంతకుమించి ఏం లేదు. నేను కూడా ఏం చెప్పడానికి ఏం లేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. ఇప్పుడు మొదలు పెడదాం ఇప్పుడు మిగిలిన వాళ్ళ గురించి. ఇంట్రోలో చెప్దామా? ఇంట్రోలో ఒక చిన్న ముక్క. ఏంద్రా ఇప్పటి వరకు చెప్పింది ఇంట్రో కాదంటే ఇంట్రోకి సబ్ ఇంట్రో అనుకుందాం. రోహిత్ నాయుడు అనే పర్సన్ అబ్బాయి నాకు కొంచెం ఇంప్రెసివ్గా అనిపించాడు ఈరోజు ఎపిసోడ్లో. మిగిలిన వాళ్ళు అంతగా ఎక్కలేదు. మీకు ఎవరు ఎక్కారు అనేది కామెంట్ చేయండి. సో నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కొంతమందికి, అసలు హోమ్ పేజ్లో రావట్లేదు అంటున్నారు. ఐ నో అలగార్థం చాలా బ్యాడ్గా ఉంది. సో పొరపాటు మీ వరకు వస్తే, అందుకే దయచేసి హైప్ కూడా ఇవ్వద్దు. ఇవ్వమని కూడా నేను మీకు నచ్చిన యూట్యూబ్లకి ఇవ్వండి, జస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు టైం 2:30, ఆల్రెడీ బీభత్సమైన హెడ్ఏక్. అయినా ఎందుకు చేస్తుందంటే నా ఇష్టమే, అంటే నా గుల కోసమే చేస్తాను నేను. బట్ మనకు మోటివేషన్ కోసం
జస్ట్ మోటివేషన్ కోసం లైక్ చేయండి. పాత సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తే సరిపోద్ది. కొత్త సబ్స్క్రైబర్స్ వరకు పొరపాటున వస్తే లైక్తో పాటు కొంచెం ఏమైనా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అది. సో ఫస్ట్ కంటెస్టెంట్ లక్ష్మీ దీపక్ సేనాపతి. ఆ అబ్బాయి వచ్చాడు, మంచి 6+ ఉన్నట్టున్నాడు, 6 feet+, మంచి కట్అవుట్ ఉంది, మంచి హెయిర్ స్టైల్ ఉంది. ఒక పాజిటివ్ ఆరో వచ్చింది రాగానే. ఆ పెద్దిలో సాంగ్ రై రై రా సాంగ్ వేసాడు, మంచి ఈజ్తో డ్యాన్స్ వేసాడు, మంచి మూవ్స్ ఉండే, బాగా వేసాడు డ్యాన్స్. బట్ ఆ ఒక్క పని అదేదో సినిమాలో భరతనే నేను సినిమా కాదబ్బా, మహర్షి సినిమాలో అంటాడు జగపతి బాబు, ఆ తప్పు ఆ విలేజ్ వరకు వెళ్లకుండా ఉండాల్సింది, ఆ తప్పు చేయకుండా ఉండాల్సిందని. మనోడి చాలా తెలివిగా షెర్లాక్ హోమ్స్ లాగా జడ్జిల్ని మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నాడు. మ్యానిపులేషన్ లా కాకుండా అది ఒక చీటింగ్, అబద్ధాలు ఆడుతున్నాడు, ఫ్లిప్పర్లా వెళ్ళిపోవడం వల్ల దెబ్బేసేసింది. లేకపోతే అబ్బాయికి 2 గ్రీన్లైనా వద్దునేమో అనుకున్నాను నేను. సో ఏమైందంటే మంచిగా డ్యాన్స్ వేసాడు. తన బయో కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. చాలా ఓవర్ వెయిట్ ఉండేవాడంట, అప్పుడు చాలా బాడీ షేమింగ్ కూడా చేశారంట వాళ్ళ ఫ్రెండ్స్, చేసేవారు వాళ్ళ ఫ్రెండ్స్. సో అలాంటి టైర్లు గీర్లు అనేవారంట. సో లాట్ ఆఫ్ ట్రోల్స్, హ్యూమిలేషన్ ఇదంతా. తర్వాత ఆ ప్రక్రియలో తర్వాత ట్రాన్స్ఫార్మ్ అవుదామని చెప్పి ఇలా క్రికెట్ ఆడడం మొదలుపెట్టి క్రికెట్ బాగా నచ్చిందంట. ఆడుతూ తన లెగ్కి కూడా ఒక డ్యామేజ్ అయింది. తర్వాత మెల్లిగా తెలుసుకున్నాడు. తర్వాత మెల్లిమెల్లిగా అలాగే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఇప్పుడు కట్ చేస్తే మంచి మోడల్, ఫ్యాషన్ అంటే మోడల్ అండ్ కొన్ని అవార్డ్స్ సంథింగ్ ఏవో వచ్చాయి. సో వెరీ గుడ్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది, ఆ ట్రాన్సిషన్ కూడా బాగుంది, మంచి బయో కూడా బాగుంది. అండ్ బాగా ఒక మాట కూడా బాగా చెప్పాడు. ఎవరైతే అంటే తన్ని లావుగా ఉండడం వల్ల ఎవరు పేరు పెట్టి పిలిచేవారు కాదని తెలుసు కదా, మన సమాజం లావుగున్నా, బక్కగున్నా, నల్లగున్నా కొన్ని పేర్లు పెడతారు. సో ఇప్పుడు తన ట్రాన్సిషన్ అయ్యాక తను ఏమన్నాడంటే, ఎవరైతే నా పేరు పెట్టి పిలవలేదో దిస్ ఈజ్ లక్ష్మీ దీపక్ సేనాధిపతి అని చెప్పాడు. అది బాగుంది, మంచి వైబ్ వచ్చింది అక్కడ. తర్వాత బిందుమాధవి గారు అన్నారు, చాలా సాఫ్ట్ స్పోకెన్గా ఉన్నావు కదా, కోపం రావట్లేదా నీకంటే? లేదు మేడం రావట్లేదు, ముందు వచ్చేది, బట్ లైఫ్ హ్యాస్ చేంజ్, మీ లైఫ్ థాట్ మీ ఎవ్రీథింగ్, సో నేను అవసరం లేదు కోపం అని అన్నాడు. అది నిజంగా అన్నాడో అబద్ధంగా అంటే అబద్ధమో తెలియట్లేదు. ముందు నమ్మేసాను, తర్వాత ఎప్పుడైతే ఫామ్లో అలా రాసాడో మనిషి మీద క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. అందుకే అలాంటి పనులు చెయ్యొద్దు. ఇంక చెప్పడానికి ఏముందండి, ఆడిషన్లు అయిపోయి చెప్తున్నా. ముందు ఏమైనా ఫైట్లు ఏమైనా చేసావా, కొట్టావా, ఇది ఏదంటే 9th క్లాస్లో కొట్టాను, క్రికెట్ ఆడిన స్లెడ్జింగ్ చేశాడు, నన్నన్నా పర్లేదు, మా ఇంట్లో వాళ్ళకి వెళ్తే కొట్టాను. తర్వాత ఇప్పుడు టాస్క్ ట్రిమ్మర్ ఇచ్చి ట్రిమ్ చేయంటే మనోడు తెలివి ఇక్కడ మొదలు పెట్టాడు. షెర్లాక్ హోమ్స్ వచ్చాడు, నేను గడ్డమా, హెయిర్ అయితే నేను ట్రిమ్ చేయను, గడ్డం అయితే చేస్తాను, ఇది అది అన్నట్టు. సో బేసిక్గా ఏం ప్లాన్ చేశాడు అంటే, మనోడికి హెయిర్ అంటే ఇష్టం. ఈ అబ్బాయిని ఎక్కడైతే టాస్క్ అంటే చూడగానే హెయిర్ స్టాండ్అవుట్ అవుతుంది, తన హెయిర్ స్టైల్, ఆ హెయిర్. సో ఆలోచించాడు ముందుగానే, ఎక్కువ ఓవర్ థింకింగ్ మాట చేసి హెయిర్ ఎక్కడైతే ట్రిమ్ చేసేయమంటారో అని చెప్పి, ఫామ్లో నాకు గడ్డం మీసం చాలా ఇష్టం, నేను అది సచ్చిన ట్రిమ్ చేయను అన్నాడు. సో దట్ ఎలా ఆలోచించాడంటే, అక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇలా చెప్పాను కాబట్టి హెయిర్ని వదిలేసి ఇది చేయమంటారు అనుకున్నారు. కానీ తన అబద్ధం అనే విషయం తెలిసిపోయింది, ఒప్పేసుకున్నాడు. అక్కడ చీటర్ కింద మిగిలిపోయాడు, మ్యానిపులేటర్ చీటర్ కింద. సో ఆ ఒక్క మిస్టేక్ వల్ల తన క్యారెక్టర్ స్పాట్లైట్లో పడిపోయింది. ఇప్పుడు దీని ముందు వరకు నేను చెప్పిందంతా మంచి పాజిటివిటీ ఉంది, మంచి వైపు వస్తుంది, పాజిటివ్ వైపు వస్తుంది. అదంతా పోయింది, ఎందుకు తన చేసుకుంది. ఎప్పుడైనా నిజమే చెయ్యాలి బ్రో, ఇంత మ్యానిపులేషన్లు అవేం అవసరం లేదు. జస్ట్ చెప్తున్నా, ఇన్ కేస్ మీ ఎవరికి వీడియో వస్తే రేపు పొద్దున్న పొరపాటు మీరు బిగ్ బాస్కి వెళ్ళినా నిజంతోనే ట్రావెల్ అవ్వండి, ఎందుకు, ఇంకేనా అది. తర్వాత లేటర్ గడ్డం మీసం షేవ్ చేసుకున్నాడు, బాధపడ్డాడు. సో ఇంకేం జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. బిందుమాధవి గారు అభిజిత్ రెడ్ ఇచ్చారు, నవదీప్ సరే చూద్దాం, ఏ గోడ మీద పిల్లిలా ఉన్నాడు అటు ఇటు చూద్దాం అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. డస్ హీ డిజర్వ్ 1 గ్రీన్ అంటే ఎస్ హీ డిజర్వ్స్ 1 గ్రీన్ అకార్డింగ్ టు మీ. మీకేమనిపించిందో చెప్పండి. తర్వాత వెళ్ళి కూడా ఏడ్చి చాలా అషేమ్డ్గా ఫీల్ అవుతున్నాను, అది నిజంగానే నిజమైన రిగ్రెట్ లాగా అనిపించింది. ఎందుకంటే కంట్లో నుంచి ఆ తడి కనబడుతుంది, అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏం కాదు, న్యాచురల్గానే తనకి ఏడుపు వచ్చింది. ఇంకా నేను మళ్ళీ ఎప్పుడు ఇలా చెయ్యను, అబద్ధాలు ఆడను అని చెప్పాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. తప్పులు అందరూ చేస్తారు, అది రియలైజ్ అయ్యి అది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండేవాడే మనిషి. బాగుంది కొటేషన్. నెక్స్ట్ మిస్ అపూర్వ. ఈ అమ్మాయి కూడా సేమ్, రావడం మంచి బుల్లెట్ ట్రైన్లో వచ్చారు ఆమె. మంచి అంటే మోడలు, క్లియర్గా కనబడుతున్నారు, ఎవిడెంట్గా కనబడుతున్నారు. వెరీ టాకటివ్, హ్యూమర్ ఉంది, ఆ ఫన్ ఉంది, స్పాంటానిటీ ఉంది, మాట్లాడుతున్నారు. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది, అంటే చూడరే బాగున్నారు, అన్నీ బాగుంది,
ఈమె అంటే బిందుమాధవి గారు అన్నట్టు లాస్ట్లో జడ్జిమెంట్లో నువ్వు అంతా ప్లాన్డ్గా ఏదైనా ఆర్టికులేట్ చేస్తూ చెప్తున్నట్టు అనిపిస్తుంది అన్న నాకు అలా అనిపించింది. ఎందుకంటే ఆమె ఒక స్ట్రెచ్లో ఒక 5 to 7 minutes మాట్లాడుతూనే ఉన్నారు ఒక స్కిట్ టైప్లో, వెల్ ప్రిపేర్డ్ లాగా. బాగుంది, చాలా బాగుంది, ఫన్ వచ్చింది. ఆ ఊపులోనే నవదీప్ మై గ్రీన్ ఇచ్చాడు, శ్రీముఖి దగ్గర కూడా జెండా ఉంటే గ్రీన్ ఇచ్చిద్దును. అండ్ కాకపోతే దాని తర్వాత నుంచి గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. తను ఏదైతే ప్రిపేర్ అయ్యి చెప్దాం అనుకుందో సూపర్గా ఎగ్జిక్యూట్ చేసింది. బట్ తర్వాత దీస్ ఆర్ స్టాటిక్ థింగ్స్. డైనమిక్ థింగ్స్కి వచ్చేసరికి అంటే వాళ్ళు ఏదైనా డైనమిక్గా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మెల్లిమెల్లిగా డ్రాప్ అవుతుంది, కొన్ని క్వశ్చన్ మార్క్స్ జడ్జిమెంట్లో కొంచెం వీక్గా ఉంది. అక్కడ జడ్జిమెంట్లో వీక్గా ఉంది, పర్సన్స్ని జడ్జ్ చేసే విధానంలో వీక్గా ఉంది. అలాగే తనకు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల తను ఏందిరా అంటే ప్రతిదీ జనరలైజ్డ్గా చెప్పడం కూడా చెప్తుంది. అది విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. వాళ్ళిద్దరికి అందుకే నచ్చలే, బిందుమాధవికి అభిజిత్కి. అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే బిగ్ బాస్ అనేది ఏకైక ప్లేసు ఎక్కడంటే వాళ్ళు ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే, సో నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది అని. అదేంది అది? దట్ ఈస్ కాల్డ్ ఏ జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు జనరలైజ్డ్గా ఉండకూడదు. అప్పుడు ఎలా చెప్పాలి? అభిజిత్ ఒక రకంలో చెప్పాడు, మామూలుగా చెప్తున్నా. ఇప్పుడైనా మీరు మీ వ్యూ పాయింట్ అలాంటివి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాడు, అకార్డింగ్ టు మీ ఆర్ ఇన్ మై వ్యూ పాయింట్ ఆర్ ఇన్ మై వ్యూ, అంటే నా దృష్టిలో నేను ఇన్ని స్ట్రగుల్ చేసిన, అంటే నా లైఫ్లో నేను ఇన్ని స్ట్రగుల్ అయ్యి ఈ సిచ్యువేషన్కి వచ్చాను కాబట్టి, ఇవన్నీ చూశాను కాబట్టి, ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీను. బిగ్ బాస్ అనేది ఒక కరెక్ట్ ప్లేసు వేర్ ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండదు, అంత రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఉంటుంది అని చెప్పుంటే బాగుంది. బట్ అలా చెప్పకుండా జనరలైజ్డ్గా పాస్ చేయడం వల్ల అభిజిత్కి నచ్చలేదు. మా ఇంట్లో కూడా అలా ఏం ఉండదు అని చెప్పారు ఆయన. అఫ్కోర్స్ అదే, ఎందుకంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. దానికంటూ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు పాస్ చేయొచ్చు. బట్ ఇలాంటి దగ్గర పాస్ చేయకూడదు. సో బిందుమాధవి గారికి అభిజిత్కి నచ్చలేదు. అలాగే శ్రీముఖి అంది, నీకు నవదీప్ నచ్చడంట కదా అంటే, నవదీప్ కాదు అభిజిత్ నచ్చడు. ఎందుకు అంటే తన మైండ్ గేమ్తోనే ఆడాడు, ఫిజికల్ గేమ్స్కి విల్లింగ్గా లేడు అనిపించింది అని చెప్పింది. అది నా పర్సెప్షన్ అని చెప్పింది. ఇట్ కుడ్ బి పర్సెప్షన్ ఆఫ్ పర్స్పెక్టివ్. సో అప్పుడు బిందుమాధవి సపోర్ట్ చేసింది అభిజిత్ని, లేదు నాకు అలా అనిపించలేదు, తను విల్లింగ్గా అనిపించలేదు. సో అగ్రీ టు డిసగ్రీ. బట్ అక్కడ ఆమె అది కూడా ఎలా చెప్పాలి, ఇంకో సిచ్యువేషన్ చెప్పింది. అఖిల్ సార్థక్ అభిజిత్ సిచ్యువేషన్లో అభిజిత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెచ్చాడు, అక్కడ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్ కాదేమో అనిపించింది అంటే, అప్పుడు అభిజిత్ కాదు అని చెప్పి అక్కడ కూడా కొంచెం జనరలైజ్డ్గా చెప్పడానికి ట్రై చేసింది. అప్పుడు అభిజిత్ వచ్చి చెప్పాడు, లేదు నా ఇంటెన్షన్ అది కాదు, థ్యాంక్ యూ ఫర్ రిఫ్రెషింగ్ మై మెమరీ, అక్కడ ఇది జరిగింది, అక్కడ మ్యాథ్స్తో ఒక లెక్క ఉంది, వాళ్ళకి అర్థం కావట్లేదు, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ దేర్ నేమ్స్, అందుకు నేను అది తీసుకొచ్చాను తప్ప ఎవరినో తక్కువ చేయాలి, ఎడ్యుకేషన్ వల్ల ఉన్నోడే తోపు అని కాదు నా వ్యూ పాయింట్ ఆ టైంలో చెప్తున్నాడు. సో బేసిక్గా స్టేట్మెంట్స్ ఆమె జనరలైజ్డ్గా పాస్ చేసేస్తున్నారు. అండ్ జడ్జిమెంట్ ఆ అసెస్మెంట్లో కొంచెం అటు ఇటు ఉన్నారు. సో అది వీళ్ళకి కన్విన్సింగ్గా అనిపించలేదు అభిజిత్ అండ్ బిందుమాధవి గారికి, అందుకే వాళ్ళు రెడ్ ఇచ్చారు. నాకు కూడా అలానే అనిపించింది. అలా అని చెప్పి డజన్ షీ డిజర్వ్ గ్రీన్ అంటే ఎస్ షీ డిజర్వ్స్ గ్రీన్, అందుకే నవదీప్ ఒక గ్రీన్ వచ్చింది కదా. సో ఆన్ హోల్ వెళ్ళారు, ఎలాగో సర్క్యులేట్ అయిపోయిన న్యూస్లే కాబట్టి ఈ అమ్మాయి టాప్ 15లో కూడా వెళ్ళిపోద్ది. ఓకే, సో అది మీకు ఎలా అనిపించింది ఈ అమ్మాయి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి రోహిత్ నాయుడు, ఐటీ బ్యాక్గ్రౌండ్, ప్రోడక్ట్ ఓనర్ కింద ఆయన ఆ అబ్బాయి చేస్తున్నాడంట, ప్రజెంట్ బ్రేక్ తీసుకున్నాడంట. ఈ అబ్బాయిలో నాకు నచ్చింది 2 విషయాలు. ఒకటి, చాలా కంపోజ్డ్గా ఉన్నాడు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఒక మాట నాకు బాగా అనిపించింది, ఒకటి కాదు 2, 3 ఫ్లోలో చెప్తున్నా. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నవదీప్ రెడ్ ఇస్తుంటే, సార్ పర్సనాలిటీ అంటే ఏంటి సార్, పర్సనాలిటీ అంటే ఏంటి, చొక్కా చించేసుకోవాలా, గట్టిగా అరాలా, గుండెలు బాధేసుకోవాలని. ఎగ్జాక్ట్లీ పర్సనాలిటీలు అంటే అరిసేయడమే కాదు, రియాక్షనే ఇవ్వాలని లేదు ప్రతిసారి అని చెప్పి ఆ కామన్ కంపోజర్ నేచర్ చూసినప్పుడు నాకు కొంచెం అభిజిత్ వైబ్స్ అనిపించింది. అందుకే అభిజిత్ కూడా నచ్చాడు. అందుకే అలాగే అబ్బాయి సింపతి కార్డు యూజ్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంది, ఎందుకంటే తన బయో చెప్పాడు. బట్ తన బయో తను చెప్పాలనుకోలేదు. అది అడిగారు బిందుమాధవి అనుకుంటా, ఎవరు అడిగారు, బిందుమాధవి అనుకుంటా, ఒక్క నిమిషం, సారీ నవదీప్, నీకు బాధలు ఏమైనా ఉన్నాయంటే ఎస్ బాధలు ఉన్నాయి, 6th క్లాస్లో ఉన్నాడు, మా నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయారు, అప్పుడు మా ఫ్యామిలీ చాలా రాక్ బాటంలోకి వెళ్ళిపోయింది, చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాం. ఒకనొక సిచ్యువేషన్లో ఎలాగంటే ఫుడ్ లేదు, అప్పుడు నేను మా మదరు సాక్రిఫైస్ చేసి మా చెల్లి కోసం ఉంచి వాళ్ళని, అలాంటి అంటే రాక్ బాటం అంటే ఇంకా దానికి మించి ఇంక కిందకి వెళ్ళలేమని, ఇంకా
అలాంటిది మా అమ్మగారు కూడా నాకు నేర్పించారు ఎలా రైజ్ అవ్వాలని చెప్పి. సో తనకి చాలా రఫ్ పాస్టే ఉంది. దాన్ని వేరే రకంగా కూడా ఆర్టికులేట్ చేసి కూడా చెప్తున్నారు ఇక్కడ, అలానే చెప్పడంలో తప్పనట్లేదు. బట్ హీ డిడ్ంట్ చూస్ దట్, హీ డిడ్ంట్ చూస్ సింపతి కార్డ్. నాకు సింపతి కార్డు చూస్ చేయలేని వాళ్ళంటేనే ఇష్టం బిగ్ బాస్లో. మేబీ సింపతి కార్డు వాడే వాళ్ళు, సింపతి కోరుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ నాకు ఎక్కదు, అది నాకు కప్ ఆఫ్ టీ కాదు. అందుకు ఈ అబ్బాయిది నాకు నచ్చింది. సింపతి వాడలేదు, కామ్గా కంపోజ్డ్గా ఉన్నాడు. ఫ్లాస్ లేవంటే ఉన్నాయి, అండ్ అతి చేయట్లేదు. సో నాకు ఎందుకు ఈ అబ్బాయి కూడా ఇక్కడ ఒక గ్రీన్ వచ్చింది, ఆన్ హోల్డ్ వచ్చింది, బట్ టాప్ 15లోకి వెళ్తాడు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడా లేదని చూడాలి. ఫర్దర్గా తన గేమ్ ఎలా ఉంటుంది అభిజిత్ అన్నట్టు చూద్దాం ఎలా వెళ్తుందని చెప్పి. సో అది తర్వాత ఒక డార్క్ సీక్రెట్ చెప్పు అంటే, నేను తెలియకుండా ఇద్దరు అక్క చెల్లెలతో డేట్ చేసింది, తెలియకే. బట్ తర్వాత తెలిసింది, తర్వాత కన్విన్స్ చేశాను, తర్వాత బ్రేకప్ కూడా అయిపోయి ఉంటుంది. వై బిగ్ బాస్ అంటే జస్ట్ ఆ షోని నేను ఎంజాయ్ చేయడం కోసం వచ్చాను. నేను చాలా బ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అంటే అప్పుడు నవదీప్ అభిజిత్ నువ్వు ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఇది కరెక్ట్. మనకు ఉండాలి ఆ పిచ్చి. దాంతో నేను ప్రతిసారి చెప్పేది అదే, మనకు అది ఎంత వాల్యూ యాడెడ్, ఎంత అడ్వాంటేజ్ అనే దానికంట బిగ్ బాస్కి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది ఎందుకు చాలా ఎక్కువ మంది చెప్పట్లే, ఎంతసేపు నాకు ఇది అది అని చెప్తున్నారు, కానీ ఇంత అవసరం ఇది అది. మన వల్ల షోకి ఏంటి అది. శ్రీముఖి టెల్మీ వన్ డార్క్ సీక్రెట్. ఎప్పుడు బిందు మాధవి గారు టాస్క్ ఇచ్చారు. ఇక్కడ బిందు మాధవి గారి మీద నాకేం కోపం రాలేదు, ఎందుకంటే అది టాస్క్ అంతే, ప్రొవోక్ చెయ్యాలి, ఆమె చేశారు సక్సెస్ఫుల్గా. ఏంటంటే దా అని చెప్పి స్వీట్ పెట్టారు, స్వీట్ తింటుంటేలో మొహం మీద నీళ్ళేసి కొట్టారు, ఒకసారి కదా 2-3 సార్లు. అంటే ఈడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఈడు అరుస్తాడా కరుస్తాడా, ఇప్పుడు లేకపోతే ఇప్పుడు వరకు యాక్ట్ చేశాడా, ఏదో ఒకటి తెలుస్తుంది కదా ముఖ చిత్రం అని చెప్పి చాలా ట్రిగ్గర్ చేశారు. అదంటే టెస్ట్, అది అంతే. చెప్పి రెడ్ కూడా ఇచ్చారు, అది కూడా ట్రిగ్గర్లో పాయింట్ లేకపోతే ఏమో అది ఆమెకి తెలియాలి. కానీ ఆమె ఏమన్నారంటే, అరే ఇక్కడ నువ్వేం అన్యాయం చేయలేదు, నేను ఇక్కడ ఇలాగ పోసాను, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవా, ఇంక నీకేంది, నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోకపోతే ఇంకెందుకు అని చెప్పి ఆమె రెడ్ ఇచ్చారు. నవదీప్ నువ్వు బాగా ఆరితేరిపోయావు, సీజన్లు చూసి ఏదో కొడుతున్నావు, అది కాపీ కొడుతున్నావు అని చెప్పి. అభిజిత్కి ఒక్కడికే అది నచ్చింది, అని నాకు కూడా నచ్చింది. ఏమంటారంటే ఇప్పుడు ఆమె నీళ్ళేసి కొట్టింది, మంచి ఆన్సర్లు రాసుకున్నా, బాగా చెప్పాడు ఇక్కడ. అప్పుడు ఏం మాట్లాడలేదు, ఒక్క నిమిషం, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రీజన్ బిహైండ్ దిస్ అన్నాడు కామ్గా. అరే భలే నచ్చింది. నీళ్ళు కొట్టిన తర్వాత నేను వెయిట్ చేస్తున్నా, అడుగుతారు ఏం మాట్లాడి ఏం రియాక్షన్ లేదని, ఆమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ అన్నాడు. ఆ రెస్పాన్స్ రావట్లేదు, వాటర్ కొడుతున్నారు, అయినా ట్రిగ్గర్ అవ్వలేదు. మనోడు ఏంటంటాడంటే సమ్ టైమ్స్ యూ నీడ్ టు హోల్డ్ సమ్ పేషెన్స్. ఏదైనా అంటే ఒక కొన్నిసార్లు అవతల వాళ్ళు ట్రిగ్గర్ చేసినా ప్రొవోక్ చేసినా నీ పేషెన్స్ని హోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫీచర్ అంటారా, క్యారెక్టర్. మన బిగ్ బాస్ హౌస్లో రకరకాలుగా ట్రిగ్గర్ చేస్తారు. ఇక్కడ నీళ్ళేసే కొట్టారు, అక్కడ ప్యాన్ నీళ్ళేసి కొడతారు, ముక్కులు ఏవేవో తోస్తారు, జెల్లీలు వేస్తారు, కోడిగుడ్డు వేసి కొడతారు. అప్పుడు ట్రిగ్గర్ అవ్వకూడదు, ఇలానే ఉండాలి. నేను అది చూసా, ట్రిగ్గర్ అయితే వేస్ట్. బిందు మాధవి గారు లాజిక్ ఆమె ఉంది, కానీ నీ గురించి స్టాండ్ తీసుకున్నా. బట్ ఆ అబ్బాయి చెప్తున్నాడు కదా, ఇక్కడ వెయిట్ చేస్తున్నా, రెస్పాన్స్ ఏంటి, అసలు ఎందుకు కొట్టింది అని చెప్పి. సో అబ్బాయిలో అది ఉంది, అది నాకు ఎక్కింది. ప్రతిసారి రియాక్షన్ ఈజ్ నాట్ ద రెస్పాన్స్ అన్నాడు. పర్ఫెక్ట్ డైలాగ్ ఇదే అభిజిత్ వచ్చి కూడా చెప్పాడు. తర్వాత శ్రీముఖి నువ్వు కూడా టాస్క్ వేయి నీళ్ళేసి కొట్టు అంటే, అప్పుడు ఇది నీకు డేర్లో ఇస్తున్నాను కొట్టు అంటే బిందు మాధవి గారు కూడా కొట్టు అంటారు. బాటిల్ పట్టుకొని వెళ్తాడు, కొడదాం అనుకుంటా వెళ్తాడు, అక్కడ చిన్న ఫ్లిప్ అయ్యాడు, కొడదామని వెళ్తున్నాడు, నీళ్ళు ఇలా వేసేలోపు అభిజిత్ అంటే లేదు నేను కొట్టట్లేదు అన్నాడు. అంటే మనోడు అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాడో అక్కడ క్లారిటీ మిస్ అయింది. అభిజిత్ అదే అన్నాడు, అంతా బాగానే ఉంది, నువ్వు ఒకటని ఫిక్స్ అయిన తర్వాత దాని మీద ఉండు, అటు ఇటు వెళ్ళక అని చెప్పి. అదొక చిన్న ఫ్లా. సో అలాగా నవదీప్ రెడ్ బిందు మాధవి రెడ్ ఇస్తే అభిజిత్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ, వన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ, ఇలా ఉండాలి, సో ఇది మార్చుకోక ఐ వుడ్ లైక్ టు సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెవెల్స్ అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. అది మీకు ఏమనిపించిందో చెప్పండి. ఈ అబ్బాయి కొంచెం నాకు కొంచెం క్యూరియస్గా ఉంది, ఎలా ఆడతాడో నెక్స్ట్ లెవెల్స్. నాకు నెక్స్ట్ లెవెల్ ఎలా ఆడాడో అప్డేట్లు కూడా తెలియవు, కావాలని తెలుసుకోవాలి ఇంకా. నెక్స్ట్ వీళ్ళు వచ్చారు గోల్డ్ డ్రాప్ వాళ్ళు, గౌతమ్ రాజు, రమ్య, ఐశ్వర్య, శ్రీరాము, సిక్కోలు, సీమాను, సాక్షి. ఏందో చిన్న చిన్న ఫ్రేమ్లు వేసి ఒక అన్న సెంటిమెంట్ ఎలా చేస్తా చెప్పది. ఆయన సీమాన్ ఆయనకు ఒక సినారియో ఇచ్చి, ఇంకొక లేడీ క్రికెటర్ బాల్ ఇస్తే ఆమె డైవ్ వేసి, ఏవో పాపం వాళ్ళతో చాలాసేపు చేశారంట, అవేమీ చూపించలే.
ఇప్పుడు ఏవి చూపించలేదు, చూపించకూడదు అన్నట్టు రెడ్ ఇచ్చి వదిలేచ్చు కదా, సరే మీకు రిపీట్ అవుతుంది కానీ. సో అది జరిగింది, పాపం అనిపించింది. నెక్స్ట్ గౌరీ త్రినేత్ర. బేసిక్గా ఈమెకు అభిజిత్ పెద్ద మనిషి చేసుకుని గ్రీన్ ఇచ్చారు కానీ ఈమె ఎక్కలే. ఏవరా నువ్వు మొన్న అన్నావు కదా అందరికీ ఈక్వాలిటీ ఉండాలి, మెన్ అయినా ఉమెన్ అయినా ట్రాన్స్ అయినా. ఎస్, ఈక్వాలిటీ ఉండాలి, నేను కాదనట్లేదు, అసలు కాదనట్లేదు. బట్ ఈక్వాలిటీ కంటే ముందు నాకు బేసిక్గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కానీ ఇలాగ అబద్ధాలు ఆడితే ట్రిగ్గర్ అయిపోతాను నేను. ఆమె బేసిక్గా ఇలాగ ట్రాన్స్ అంటే ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, బ్యాక్ స్టోరీ. అది మనం ఎంత జెన్యూన్గా చెప్తే అంత జెన్యూన్గా జనాలకి వెళ్తుంది. ఈమె స్టార్టింగ్ రావడమే అవద్దు అని చెప్పారు. ఇది ఎవరికీ తెలియదు, మా అమ్మ నాన్నలకు తప్పి. సో నేను ఫస్ట్ టైం నేను ఇక్కడ స్టేజ్ మీద చెప్తున్నా అని చెప్పి, తర్వాత నవదీప్ వీళ్ళందరూ క్వశ్చన్లు అడిగితే 10th క్లాస్లో తెలిసింది, ఇంటర్మీడియట్లో తెలిసింది, తర్వాత ఆపరేషన్ జరిగింది, 1 year ఇంట్లో రెస్ట్లో ఉన్నాను, అప్పుడు స్కూల్ వాళ్ళకి తెలిసింది, ప్రిన్సిపల్కి తెలిసింది, టీసీ ఇచ్చినాడు. సో బేసిక్గా చాలామందికి తెలుసు ఆమె సర్కిల్లో ఉన్నాం. బట్ ఆమె ఎలా చెప్పారు, ఎవరికీ తెలియదు, మా ఇంట్లో 2-3 తప్ప, ఇప్పుడే నేను చెప్తున్నా అని చెప్పి అక్కడ అబద్ధం ఆడారు. నాకు అది నచ్చలే. చెప్తున్నా కదా, ఏమంటారు, పోతే పోయి నిజం మాట్లాడితే బెటరు, బెస్ట్. ఎస్పెషల్లీ ఇలాంటి షోలో ఉన్నప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామనేదే చూస్తారు. నేనైతే అదే చూస్తాను. సో అందుకే ఎక్కలేదు, ఆమె ఏడిచారు. బట్ అందరూ రెడ్లు ఇచ్చారు, అభిజిత్ మాత్రం సరే ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి గ్రీన్ ఇచ్చారు. మోస్ట్లీ తిన ఉండరు అనుకుంటున్నాను నేను, చూడండి మీరే. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాగి తుళ్ళూరు గారు. ఈమె కావలి నుంచి వచ్చారు, నెల్లూరు అనే డిస్ట్రిక్ట్ కావలి అనే ప్లేస్ నుంచి వచ్చారు. సో బేసిక్గా ఈమెకి 2 గ్రీన్లు అవసరమా అంటే నాకు ఎందుకు ఇంకొక గ్రీన్ చాలు అనిపించింది. 2 గ్రీన్లు ఎందుకు ఇచ్చారు అని అనిపించింది. మీకు అలా అనిపించిందా? ఎందుకు అంటున్నానరా అంటే, ఓకే పాజిటివ్స్ ఏం లేవంటే ఉన్నారు, చూడడానికి పాజిటివ్గా ఉన్నారు, అదొకటే పాజిటివ్ కదా. స్లాంగ్ బాగుంది. బేసిక్గా ఆ నెల్లూరు చిత్తూరు స్లాంగ్ కొంచెం బాగుంటుంది, టిపికల్గా ఉంటుంది. అలాగే ఫిష్ టాస్క్ పెట్టారు, చేపల టాస్క్. అక్కడ ఆ టాస్క్ ఏమంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసినట్టు అనిపించలేదు. ఆమె స్లాంగ్ వల్ల మనకు అలా అనిపిస్తుంది కానీ టాస్క్ అకాంప్లిష్ చేసినట్టు అనిపించలేదు. నెక్స్ట్ నవదీప్తో ఒక హస్బెండ్ టాస్క్, ఐ లవ్ యూ చెప్పాలనే టాస్క్ చేశారు. అది ఓకే, కొంచెం ఫన్నీగా ఉంది. తర్వాత అభిజిత్ ఒక టాస్క్ చెప్పారు, మీ హస్బెండ్ ఇక్కడ లేరు, ఉన్నట్టు ఊహించుకొని ఆయనకి ఏం చెప్పాలనుకున్నారు చెప్పంటే ఈమెకి ఆయన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆయన సీక్రెట్లన్నీ రివీల్ చేశారు. పాపం అనిపించింది. ఇప్పుడు ఆయన ఐటీ ఎంప్లాయ్ అంటే ఇప్పుడు రేపు పొద్దున్న టెలికాస్ట్ అయ్యాక ఆయన బుర్రాడెట్టుకుంటాడు అంటే మనోడు కొన్ని చిలకొట్లు కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాడంట. సో ఆ విషయం అయినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వేం బాధపడక, నాకు నువ్వు నీకు నేను, నువ్వు నన్ను వదలగా నేను నిన్ను వదలను, ఐ లవ్ యూ ఇదేదని చెప్పి. సో అవి ఫన్నీగా చెప్పారు కానీ ఆయన్ని కాల్చారు. అంటే నువ్వు వదిలేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయి కాల్ చేస్తే పర్లేదు కానీ కలుసుందాం అని చెప్పి కాల్ చేస్తే ఆయన బుర్రాడెట్టుకుంటాడు అనిపించింది నాకు, అంతే. తర్వాత అంతే ఈయన చేసేది అవే. బట్ ఈమెకి 2 గ్రీన్లు ఇచ్చారు. అభిజిత్, బిందు మాధవి గారు 2 గ్రీన్లు ఇచ్చారు. నవదీప్ సరే చూద్దాం, నువ్వు కొంచెం ఒక లెవెల్ ఆట ఆడి అప్పుడు వెళ్దు అని. బట్ యాక్చువల్గా ఈమె టాప్ 15లో ఉన్నారు, తర్వాత సెలెక్ట్ అవుతారు. బట్ ఈమెకి 2 గ్రీన్లు అవసరమా అధ్యక్ష అనిపించింది. స్లాంగ్తో మాట్లాడితే 2 గ్రీన్లు ఇచ్చేస్తారా? అప్పుడు మళ్ళీ మీరు జెన్యూనిటీ ఉంది కదా అని ఇలాంటివి అంటే, చాలామంది చాలా జెన్యూన్గా మాట్లాడితే అదొక్కటే సరిపోతున్నారు. మరి ఉప్పల బాలు కూడా చాలా జెన్యూన్గా మాట్లాడాడు, చాలా అంటే చాలా జెన్యూన్గా మాట్లాడాడు. ఏముంది, నిజాలే మాట్లాడాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ట్రాన్స్ అమ్మాయి అబద్ధాలు చెప్పింది, ఉప్పల బాలు నిజం చెప్పాడు. ఇది పరిస్థితి, నేను ఇలా యాక్ట్ చేశాను డబ్బుల కోసం, ఎందుకంటే రూపాయి లేదు మా దగ్గర, పోషించాలి. ఏమైంది జెన్యూనిటీ ఆడ? అది అందుకని ఇంకేం రెడ్ మనట్లే, 2 గ్రీన్లు ఎందుకు అనిపించింది నాకు. సో ఓవరాల్గా అది మ్యాటర్. ఇక్కడతో ఎపిసోడ్ ఖతం హువా. సో మీకేమనిపించింది ఎపిసోడ్ పైన? మీకు ఎవరు ఇంప్రెస్ చేశారు, ఎవరు వరస్ట్ అనిపించారు, ఎవరు యావరేజ్ అనిపించారు? ఓవరాల్గా ఎపిసోడ్పై మీ స్పందన ఏంటి? అలాగే 6 బాధితులపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు కూడా లైక్ చేయకపోతే కైండ్లీ లైక్ ఇట్. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద హే.